నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. ఈ మధ్య వెండి తెరను చూస్తుంటే కథ కన్నా కత్తి ఎక్కువగా మాట్లాడుతోంది. డైలాగ్ కన్నా దాడి ఎక్కువగా కనిపిస్తోంది. సెన్సిటివ్ ఎమోషన్స్ కంటే సెన్సేషన్ వైలెన్స్ ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా విడుదలైన రౌడీ జనార్దన గ్లింప్స్లో విజయ్ దేవరకొండ కత్తితో విజృంభణ, రౌడీలను చెరుకు గడలు నరికినట్లు నరుక్కుంటూ పోయే విజువల్స్. దానికి మరుసటి రోజే మైసా గ్లింప్స్లో రష్మిక తుపాకీతో దడదడలాడించిన సీన్లు. అటు ఆ మొన్న నాని సినిమా ప్యారడైజ్ డైలాగులు. ఇవి చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది రాండ్ రస్టిక్ అంటున్నారు. ఇది కథ డిమాండ్ చేస్తున్న వైలెన్సా, లేక ట్రెండ్ పేరు చెప్పుకుని మనమే మోపుతున్న హింసనా? ఇదే ప్రస్తుతం మారుమ్రోగుతున్న ప్రశ్న. ఇది కేవలం ఈ రెండు సినిమాల వరకే పరిమితం కాదు. 2026ని చాలా మంది రక్తనామ సంవత్సరంగా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని పక్కింటి కుర్రాడి ఇమేజ్ నుంచి నెమ్మదిగా బయటకు వచ్చి దసరాతో మాస్ దారిలో అడుగుపెట్టారు. హిట్ 3ను ఫ్యామిలీతో చూడొద్దు ఆయనే చెప్పడం, ఆయన ప్రయాణం ఏ దిశగా సాగుతుందో స్పష్టంగా చెబుతోంది. ఇక దసరాకు మించి ప్యారడైజ్లో నాని మరింత డజల్గా కనిపించబోతున్నాడన్న ప్రచారం, చిత్రాలు. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం కావడంతో వైలెన్స్ మోతాదు ఇంకా పెరుగుతుందన్న అంచనాలు. రవిబాబు రేజర్ వీడియోలో అయితే మనుషుల్ని కూరగాయలుగా కోసే విజువల్స్ హాలీవుడ్ మర్డర్ మిస్టరీలకే షాక్ ఇచ్చేలా ఉన్నాయి. సందీప్ వంగ యానిమల్తో మొదలైన ఈ హింసాధార ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్తో ఇంకెంత దూరం వెళ్తుందో. బాలీవుడ్ దురంధర్ 2 లాంటి సినిమాలు కూడా అదే బాటలో ఉన్నాయి. ఇక ఇది ట్రెండ్ మాత్రమేనా, లేక ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే ప్రమాదకర ప్రయోగమా? జనం కోరేది మనం చెయ్యాలా, లేక మనం చేసేదే జనం చూడాలా? పాతాళ భైరవిలో మాంత్రికుడు అడిగిన ఈ ప్రశ్న ఇప్పటి దర్శక నిర్మాతలకు మరింత వర్తిస్తోంది. వెబ్ సిరీస్ల వల్ల ప్రేక్షకులు ఘాటుదనానికి అలవాటు పడ్డారని వాదిస్తున్నారు దర్శకులు. బ్లాక్ బ్లస్టర్ అవుతున్న సినిమాలన్నీ ఇలాగే ఉన్నాయి, వాళ్ళ దారిలో వెళ్ళకపోతే మేము వెనకబడకపోతాం అంటున్నారు నిర్మాతలు. కంటెంట్ డిమాండ్ చేస్తోందంటూ రక్తపాతం మోతాదు మరింత పెంచుతున్నారు. కథలో వైలెన్స్ ఉంటే అర్థం ఉంది, కానీ సినిమానే వైలెన్స్ అయిపోతే ప్రేక్షకులు సైలెంట్ అయిపోతారు. సినిమా ప్రభావం వినోదంతో ఆగాల, లేక ఆలోచన వరకు వెళ్ళాలా? ఈ ట్రెండ్ని ఫాలో అవుతూనే మన హద్దులు మనం గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే వెండితెర ఎరిపెక్కిన రోజే ప్రేక్షకుల మనసులు దూరమయ్యే ప్రమాదం కూడా అంతే దగ్గరలో ఉంటుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు నటులు నరోత్తమ్ త్రిపురనేని, అదేవిధంగా అడ్వకేట్ సత్యనారాయణ గారు. నమస్తే అండి నరోత్తమ్ త్రిపురనేని గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు. నమస్తే అండి. నరోత్తమ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఓకే, ఇప్పుడు వస్తున్న సినిమాలను చూస్తే ఎక్కువగా వైలెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న వాటి 2026లో మనం ఎక్కువగా వైలెన్స్నే చూడబోతున్నాం అన్నట్టుగా మూవీస్కి సంబంధించిన గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది. మరి అది ప్రేక్షకుల కోరిక మేరకు అంటారా, లేదంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అంటే ఇదే కోరుకుంటున్నారు అని చూపించడానికి అంటారా? అది ఎలా అంటారు, దేని మీద ఎట్లా విశ్లేషణ చేస్తారు? 2026 మొత్తం అలానే ఉండబోతుందని అంటే కామన్ గా మచ్చుకు ఒక 2-3 కనిపిస్తుంటే అవి అలానే కనిపిస్తున్నాయి కదా అంటారు? అలా అని కాదు కదా, కథ బట్టి. ఇప్పుడు రక్త చరిత్ర సినిమా ఉంది, రక్త చరిత్ర సినిమాలో రక్తం లేకపోతే సినిమానే లేదు కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఈజ్ అ యాక్షన్ హీరో, ఇంటెన్స్. ఆయన పర్ఫార్మెన్సెస్ అన్ని ఫస్ట్ నుంచి అర్జున్ రెడ్డి తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఈవెన్ లవర్ బాయ్ మూవీస్ కూడా తీసుకుంటే, గీతా గోవిందం అటువంటి సినిమాలు తీసుకుంటే ఆ ఇంటెన్సిటీ అనేది ఉంటుంది ఇన్ హిస్ పర్ఫార్మెన్స్. అండ్ ఆయన థ్రైవ్ అయ్యేదే దాని మీదే, అసలు ఆ ఇంటెన్సిటీ మీదే. ఆ ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్ట్సే ఆయన మీద పండుతాయి. అందుకే సినిమా తీశారు. ఆ కథకి ఆ వైలెన్సెస్ ఇంపార్టెంట్ ఉండుంటది, అందుకు పెట్టుంటారు. దానికి తప్పు పట్టడం ఏముంది? ఇప్పుడు యానిమల్ సినిమా ఉంది, యానిమల్ సినిమాలో ఆ వైలెన్స్ అన్నది ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఇట్ ఈస్ నాట్ అ వైలెంట్ మూవీ, ఇట్స్ ద వైలెంట్ రియాక్షన్ ఆఫ్ ఎ సన్ టు ప్రొటెక్ట్ హిస్ ఫాదర్. అది యానిమల్. ఇప్పుడు అట్లా ఈ సినిమా మనం ప్రియంప్ట్ చేయకూడదు కదా. ముందే మనం ఏంటి సినిమా ఇట్లా ఉంది, ఇంకా దాని మీద మొత్తం దాన్ని పోస్ట్ మార్టం చేయటం కాదు కదా. సినిమా మంచి బ్యానరు, దిల్ రాజు గారి బ్యానరు, వెంకటేశ్వర మీద వస్తుంది. అండ్ మంచి గుడ్ మేకింగ్ అన్నీ ఉంటాయి, బాగానే ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. అండ్ సినిమా ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కాబట్టి
ఒక హై ఇంటెన్సిటీ ఉన్న హీరో, అసలు కరెక్ట్ అయిన సినిమా పడితే మంచి స్టామినా ఉన్న హీరో, మంచి ఇటువంటి సినిమా తీయటంలో తప్పే ఉంది. అంటే అంటే మనం కథకు దీన్ని వచ్చేసి అవసరమై సొసైటీ. ఓకే, ఒకవేళ కథకు అవసరమైతే వైలెన్స్ చూపడం ఒకటి, సినిమానే వైలెన్స్గా మారితే మరి ఇది ప్రేక్షకులపై ప్రభావం పడదంటారా మరి? అంటే ఇప్పుడు సొసైటీలో వైలెన్స్ లేదంటారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది మనం కథకి కావాల్సిన వైలెన్సా లేదా వైలెన్స్ బట్టి కథ వైలెన్స్ చూపించాలని కథ తీసారా అన్నది మనకు సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరికి తెలియదు. నంబర్ 1. నంబర్ 2, ఇది మన సొసైటీలో వైలెన్స్ లేదంటారా చెప్పండి. ఇట్ ఈస్ సినిమా ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీలో ఏముందో అదే చూపిస్తారు. సినిమాని బట్టి మన జీవితాలు ఎప్పుడు మారలేదు. సినిమా ఇండస్ట్రీ పుట్టడానికి ముందే మన మనిషి మనుగడ సాగుతానే ఉంది, సొసైటీ ఉంది, కల్చర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సినిమా అన్నది ఆ సొసైటీ నుంచి పుట్టింది, మన కల్చర్ నుంచి పుట్టింది. అది చూపిస్తారు వివిధ కోణాల నుంచి. వివిధ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఒక టైప్ లో ఉంటది. అంతే, దానిలో తప్పు పట్టడం ఏముంది నాకు అర్థం కావట్లా. అంటే సినిమా ప్రభావం ప్రేక్షకులపై పడదంటారా? అంటే చూసిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా వచ్చిన సినిమాలు ఏదైనా కావచ్చు, ఇప్పుడు వచ్చిన వైలెన్స్ సినిమాలు ఏవైనా కావచ్చు, లేదంటే అందులో వైలెన్స్ కొంతవరకు ఉన్నా ఎంతవరకు ఉన్నా ఆ ప్రభావం ప్రేక్షకులపై పడదంటారా చూసే వాళ్ళకి? అంటే అది చూసే వాళ్ళు బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రక్త చరిత్ర సినిమా చూసి నేను ఆ రక్త చరిత్రలో జరిగిన బయోగ్రఫీ నేర్చుకోవాలనుకునేవాడు నేర్చుకుంటాడు. ఆ రక్త చరిత్రలో చూసి ఆ కత్తితోటి కోసాడు, బాగా కోసాడు, నేను ఇంకా బాగా కొయ్యాలనుకున్నవాడు వాడి ఇష్టం. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఇప్పుడు అట్లానే యానిమల్స్ సినిమాలో చూసినప్పుడు ఆ వైలెన్స్ అని కాదు, ఆ ఇంటెంట్ ఆఫ్ దట్ వైలెన్స్. ఇంటెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ కంటెంట్. ఇంటెంట్ ఏంటి అక్కడ? తండ్రిని కాపాడటానికి వాడు ప్రపంచాన్ని ఎదిరిస్తాడు. అది ఆ సినిమా నచ్చిన వాళ్ళు ఇంకా తండ్రిని ఇంటెన్స్ గా ప్రేమిస్తారేమో. ఆ వైలెన్స్ ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే వైలెన్స్ అక్కడ అంటే ఆ మూవీకి సంబంధించి వైలెన్స్ చెప్తున్నారు, వైలెన్స్ లేకుండా మూవీస్ బయటకు రావడం అనేది కష్టం అంటారా? అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తున్నది అవే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు అంటున్నారు కాబట్టి. లేదా అలా అని కాదు, సినిమా బట్ అండి. అసలు కంప్లీట్లీ నాన్ వైలెంట్ మూవీస్ చాలా ఉన్నాయి, కంప్లీట్ లవ్ స్టోరీస్ ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్ అండ్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ లైన్. ఏ స్టోరీ లైన్ అడాప్ట్ చేసుకుంటున్నారు, ఏ మూవీ తీస్తున్నారు, ఏ హీరో పెట్టి తీస్తున్నారు, డైరెక్టర్, వన్ కాంబినేషన్స్ అన్ని వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని బట్టి కదా సినిమా. ఇప్పుడు ఈ సినిమాకి వైలెన్స్ కావాలి అన్నప్పుడు వైలెన్స్ పెట్టారు. ఇప్పుడు నేను ప్రేక్షకుడుగా నేను ఈ సినిమాని చూసేసి నేను వైలెంట్ గా తయారవుతాను అనుకుంటే అంతకన్నా ఫుల్నెస్ వేరే ఉండదు కదా. ఈ సినిమాని చూసి నేను వైలెంట్ గా మారానంటే నేను అసలు ఏంటి, అసలు నేను చదువుకున్న చదువు ఏంటి, నన్ను ఇంట్లో ఏంటి, సొసైటీ ఏంటి, అసలు వేస్ట్ కదా. సినిమా చూసి బతికేయచ్చు కదా. పుట్టిన శిశువు సినిమా చూసి పెరిగిపోతాడు, సినిమా చూసి ఆఖరి వరకు మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు అన్నట్టు ఉంది కదా. ఇట్ సినిమా జస్ట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ లో చిన్న ఎంటర్టైన్మెంట్ ఒక భాగం. అది కంప్లీట్ గా వాళ్ళ లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నది తప్పు. ప్లస్ ఇంతకు ముందు లాగా ఒక 10-20 years ముందు ఉన్నట్టు సూపర్ స్టార్డమ్, ఒక హీరో కోసం బ్లేడ్ పెట్టి కోసుకోవటము, హీరో చెప్తే వేదవాకు, హీరో కోసం సర్వం అరబోసి సర్వం చేసి అది లేదు, అయిపోయింది. ఇప్పుడు ఇట్స్ మోర్ లైక్ ఎంటర్టైన్మెంట్. పీపుల్ కనెక్ట్స్. ఆ హీరో ఒక నేచర్, హీరో ఒక క్యారెక్టరు, తను ఆన్ స్క్రీన్ ఒకటే కాదు, తను ఆఫ్ స్క్రీన్ కూడా. నౌడేస్ ఆన్ స్క్రీన్ ఒకటే కాదు, ఆఫ్ స్క్రీన్ వాళ్ళ లైఫ్ ఏంటంటే ఇట్ యాడ్స్ అప్. అది ఆన్ స్క్రీన్ లో దాని రిఫ్లెక్షన్ కనపడుతుంది. ఆ ఫ్యాన్ బేస్ అన్నది ఏర్పడుతుంది. వాళ్ళు వేసే సినిమాలో వైలెన్స్ చేస్తే ఆ వైలెన్స్ చూసి దీని వరకు మారడు. నౌ పీపుల్ ఆర్ మోర్ ప్రాక్టికల్. అవగాహన అన్నది మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయింది. పీపుల్ నో వాట్ దే ఆర్, దే నో దేర్ ఐడెంటిటీ. పీపుల్ హ్యావ్ సోషల్ మీడియా ఇన్ ద ఫింగర్ ట్రిప్స్. అన్ని విషయాలన్నీ తెలుస్తాయి, ముందులా కాదు. నౌ సొసైటీ హస్ చేంజ్డ్ ద లాట్. మనం ఇంకా అదే పాత చింతకాయలో కూర్చుంటే అది కష్టం. We have to accept cinema as it is. We have to accept a movie in the way it comes. ఇప్పుడు ఈ మూవీ తీశారు, let us wish విజయ్ దేవరకొండ అండ్ టీమ్
గుడ్ లక్. ఓ సినిమా అన్నది చాలా కష్టపడి తీస్తారు. వాళ్ళ ఓ తల్లి ఎట్లా ఒక బిడ్డను కంటదో అలా అట్లా తీస్తారు సినిమా. చాలా కష్టపడతారు. ఒక సినిమా చిన్న కార్మికుడి నుంచి, డైరెక్టర్ నుంచి, ఒక పెట్టుబడి పెట్టేవాడి నుంచి, ఒక యాక్ట్రెస్, ఒక పెద్ద కామెడీ కూడా ఒక టైమింగ్ తోటి తీయటము ఒక చిన్న అంత ఈజీ కాదు. ఒక సాంగ్స్, మ్యూజిక్, రికార్డింగ్ అంత ఈజీ కాదు. అంత కష్టపడి తీసే సినిమాని మన సినిమా వచ్చే వరకు వీ హ్యావ్ టు వెయిట్. అందు ముందే దాన్ని మొత్తం పోస్ట్ మార్టం చేసేసి సినిమాకి ట్యాగ్ లైన్స్ మనం తగ్గించకూడదు కదా. సినిమా వీ షుడ్ విష్ దట్ దిస్ మూవీ బికమ్స్ ఎ వెరీ గుడ్ హిట్ అండ్ ఇట్ బికమ్స్ ఐ మీన్ ఇక మంచి ఇంకో లైఫ్ లైన్. మళ్ళీ విజయ్ దేవరకొండ లాంటి హీరో, మంచి అంత ఇంటెన్స్ హీరో మళ్ళీ నిలదొక్కుకోవాలి. మళ్ళీ ఆ రేంజ్ తనకి స్టామినాకి తగ్గ సూపర్ స్టార్ అవ్వాలని కోరుకోవాలి. ఓకే, అడ్వకేట్ సత్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఈ మూవీస్కి సంబంధించి, ఇప్పుడు వస్తున్న మూవీస్కి సంబంధించి, రాబోయే మూవీస్కి సంబంధించి ఎక్కువగా మనం గ్లిమ్స్లో చూస్తే కనుక వైలెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. మరి అసలు మూవీస్ కోరుకుంటుంది ఏంటి, అంటే ప్రేక్షకులు కోరుకుంటున్నది ఏంటి, వస్తున్నది ఏంటి, అసలు దీనికి సంబంధించి మీరేమంటారు? మొదటిగా ప్యానెల్ ఉన్న మా సోదరునికి, అదేవిధంగా బీఆర్కే న్యూస్ స్టాఫ్, మేనేజ్మెంట్, అదేవిధంగా క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు అన్నట్టుగా వాస్తవానికి సినిమా సోదరులు సినిమా రంగానికి చెందినవారు కాబట్టి వారు కొంత సినిమా రంగానికి పాజిటివ్ గానే మాట్లాడతారు. దాంట్లో పెద్ద మనం ఆశించేది ఏం లేదు. వాస్తవం ఏంటంటే సినిమా రంగం అనేది ఖచ్చితంగా ప్రేక్షకుల మీద ప్రభావం చూపుతుంది. దాంట్లో నిదర్శనమే గతంలో, అంటే మనం ఎన్టీఆర్ గారిని, ఏఎన్ఆర్ గారిని చూసుకుంటే, ఒక ఎన్టీఆర్ గారిలోన దేవుణ్ణి చూసినారు. ఆయన కృష్ణుడిగా వేస్తే కృష్ణుడిగా కొలిచినారు, రామునిగా వేస్తే రామునిగా కొలిచినారు. అంటే అప్పటికి కూడా దేవుడు, కృష్ణుడు అంటే ఓహో ఇట్లనే ఉంటాడేమో, రాముడు అంటే ఇట్లాగే ఉంటాడేమో అని అంత ప్రభావం చెందినటువంటి నటులు వాళ్ళు చేసే, అంటే గతంలో చేసే సినిమాలకు కొంత కళాత్మకంగా ఉండేటివి, సమాజంలో స్ఫూర్తిదాయకంగా ఉండేటివి, సాంఘిక పరమైన, చారిత్రక పరమైన, పౌరాణిక పరమైన సినిమాలు తీసినప్పుడు ఒక మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు ఉండేటివి. రాను రాను ఎట్లా తయారైందంటే ఈరోజు నిజంగా మనం చూస్తున్నాము, సినిమా ట్రెండ్ కేవలం ఒక కళాత్మక మార్పు కోసం రావట్లేదు. ఇది సమాజం మీద నేరుగా ప్రభావం చూపే ప్రమాదకర ధోరణిగా మారిపోయింది. ఈ సినిమా నిజానికి ఒకసారి మనం గమనిస్తే సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం ఉండాలి కానీ ఇప్పుడు సమాజానికి భయం పుట్టించేలాగా సినిమాలు ఇస్తున్నారు. ఏ రౌడీ జనార్దన్ అయింది, మైసా అయింది, రేంజర్ అయింది, ఇలాంటి పేర్లు ఏంటండి? వేరే పేర్లు రౌడీ జనార్దన్ అంటే రౌడీ జనార్దన్ ఉండన్నా, అంటే రౌడీలుగా చూపించే ప్రక్రియ. కత్తులు ఇప్పుడు అక్కడ భావోద్వేగాల కంటే ఆయుధాల సప్పుడే ఎక్కువగా వినిపిస్తాం. మనం టీజర్లు చూస్తూ ఉంటే ఎవరు నరుకోవడం చేయడం, కళకు సంఘర్షణ, అంటే కొంత మరి అది కాకుండా కొంత ఘర్షణ, కత్తి సినిమా ముగించే పరిస్థితి ఉంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు సోదరు చెప్పినట్టు, విజయ్ దేవరకొండ గారు మంచి నటులే, వారి మీద మరి తెలంగాణ బిడ్డ అందరికి కూడా అభిమానం ఉన్నది. అయినప్పటికీ కూడా కొన్ని ఒక ఇన్స్టెంట్ ఉంటుంది కదా, ఒక ఎక్స్టెంట్ వరకు ఉండాలి కానీ మొత్తం ప్రేక్షకులను తప్పుదో పట్టించే విధంగా ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నాని లాంటి నిజంగా సహజనటులు వారు కూడా మాస్ ఇమేజ్ పేరుతో పూర్తిగా హింసాత్మకమైన పాత్రలకు వెళ్ళడం అనేది ఆందోళనకరంగా ఉంది. నటులకు సామాజిక బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందా లేదా? సమాజం మీద పట్ల అవగాహన ఉన్నప్పుడు సామాజిక బాధ్యత ఉండాలా? యువత తమ అభిమానులు ఈ రోజున యువత ఎట్లా తయారంటే యువత వారి అభిమానులు కత్తిపడ్డ రక్తం గుర్మిస్తే కానీ పౌరుషం భావించే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు యానిమల్ సినిమా ఇచ్చిన ట్రెండ్ ఉందో స్పీడ్ వెళ్తూనే ఉన్నది. అది ఎట్లా నడుస్తుంది? ఒక సినిమాలో యానిమల్ 100 మంది ఖర్చుతో నడిపితే ఇక స్పీడ్ లో ఇంకా నడికే పరిస్థితి. ఏంది నడుపుడు, ఏంది కథ, ఏంది మానవత్వాన్ని మృగత్వాన్ని సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఉన్నాము, లేకపోతే చాలా అవమానంగా బాధ కలుగుతూ ఉన్నది. దీని పట్ల సెన్సార్ బోర్డు కూడా ప్రేక్షక పాత్ర ఇస్తా ఉన్నది.
సెన్సార్ బోర్డు కేవలం ఒక కత్తిరించే యంత్రంగా పనిచేస్తుంది కానీ ఆ సామాజిక బాధ్యత తీసుకునే ఒక ఆఫీస్ బేరర్ వాళ్ళు పనిచేయట్లే. ఈ వ్యవస్థను నిజంగా నిర్మాతలు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, దీనికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఒకటి ఆలోచన చేయాలి. మీరు డబ్బులు సంపాదించాలంటే వేరే సినిమాలు ఎందుకంటే జైబీఎం ఉన్నది, ఎక్కడైనా హింసాత్మకమైన మహిళా సినిమాలు ఎక్కడైనా హింసాత్మకమైన సంఘటనలు ఉన్నాయి, ప్రేక్షకులు ఆదరిస్తలేరు. వీటి మీద మీరు మీ యొక్క లబ్ధిని చేకూర్చుకోవడానికి మరి పెట్టుబడి పెట్టి దాని మీద చేసుకోవడానికి నిర్మాతలు చూస్తున్నాం కానీ నిర్మాతలు గుర్తు పెట్టుకోవాలి. రక్తాలు చూసి జనం వస్తారని కూడా భావోద్వేగులైన హింస ప్రేక్షకులకు తలపుగా కుటుంబ ప్రేక్షకులు కుటుంబం అందరూ కలిసి థియేటర్ పోలేని పరిస్థితి దూరంగా అని అంటున్నా. సినిమా కేవలం రక్తపాతం అయితే కళ కాదు కదండి. సినిమా అనేది అన్ని ఉండాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు రక్త చరిత్ర మరి వాస్తవ సంగతి చేసినారు కానీ అదే సినిమా చూసి ఎన్ని జరుగుతున్నాయి కానీ దీనికి జరుగుతున్నాయి చెప్పి చేయడం కాదు కదా. దాన్ని సమాజానికి ఏం నేర్పిస్తున్నాము? సినిమా సమాజానికి ఏం నేర్పిస్తుంది? మంచి చేయాలని నేర్పిస్తున్నా, మీరు ఎట్లా చేస్తున్నారు ఇట్లాగే కంటిన్యూగా చెప్తా ఉన్నామా? సినిమా నమ్ముకుంటున్నారు, అది నమ్ముకుని అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదు. రేపు చూసి ఇంకేం కట్టుబెట్టుకుని ఎవరు పడి నేను అనేది ఏంటంటే ఇప్పుడు సంవత్సరం మొత్తం ఎట్లే ఉంటున్నారు, మీరు రక్త చరిత్ర అంటున్నారు. వాస్తవానికి సంస్కృతి అనే పండగ సినిమా పండుగ. అదే విధంగా తెలుగు వారికి కానీ న్యూ ఇయర్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంవత్సరం ప్రత్యేకంగా కాబట్టి వచ్చే సంవత్సరం 5 పరమ సంవత్సరం కలుస్తారు. మరి రక్త సంవత్సరం మారుతుంది అనే దాంట్లో అది 4-5 సినిమాలు చూస్తే ఏమనుకో. సో దీన్ని సినిమా నిర్మాతలు కొంచెం ప్రేక్షకులను దగ్గర సినిమా కుటుంబ సమేతంగా సినిమా థియేటర్ కి వచ్చేటువంటి సినిమాలు తీయాలి, సమాజం మీద బాధ్యత ఉన్నటువంటి సినిమాలు తీయాలి అనేది నా అభిప్రాయం. ఇంకోటి వారికి భావ వ్యక్తీకరణ సినిమాలు తీసే హక్కు అధికారం ఉంది. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19 ప్రకారంగా వ్యక్తీకరణ చేయొచ్చు కానీ సమాజం పట్ల కూడా బాధ్యత ఉంటుంది. ఓకే ఓకే నరోత్తం గారు, మీరు చెప్పండి. మీరు చెప్పింది 100% కరెక్ట్. కష్టపడి మూవీ తీస్తారు. అసలు మూవీ అనేది ఎందుకు తీస్తారు అసలు? సినిమా ఇండస్ట్రీ పుట్టింది ఎప్పుడండి? 1895 ప్రపంచంలో పుట్టింది. సో వరల్డ్ మొత్తం సినిమా ఇండస్ట్రీ అన్నది, సినిమా స్క్రీన్ లో రావటం అన్నది ఇండియాలో ఓకే, అది ఎప్పుడు వచ్చినా సరే మూవీ అనేది ఎవరికైనా సరే ఒక ఎంటర్టైన్మెంట్. ఒక నిమిషం ఉండండి. అదో 115 ఇయర్స్ అవ్వలేదు. అంతకు ముందు వైలెన్స్ అన్నది లేదా? దండయాత్రలు, వైలెన్స్ ఇస్ ఎ హ్యూమన్ ఆస్పెక్ట్. దాన్ని వచ్చేసి సినిమా వల్ల ప్రభావితం అవుతారు అన్నది ఇట్స్ అబ్సర్డ్. ఇంకోటి, ఇప్పుడు ఆయన అడ్వకేట్ గారు ఎన్టీఆర్ కరెక్టే. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు వాళ్ళ టైమ్స్ ఆర్ డిఫరెంట్. వాళ్ళ టైం ఏంటంటే ఫ్యాన్స్, ఫ్యాన్డమ్, కొన్ని లిమిటేషన్స్ ఉండేవి, ఎక్స్పోజర్, పబ్లిక్ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఒక్క నిమిషం అండి, ఒక నిమిషం వినండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు కదా. చెప్పండి. అప్పుడు సినిమా ఇండస్ట్రీ వేరు, అప్పుడు సొసైటీ కూడా వేరు, అప్పుడు పొలిటికల్ సిస్టమ్ వేరు, అప్పుడు లీగల్ సిస్టమ్స్ వేరు, టోటల్ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉన్న స్పెక్ట్రమ్స్ వేరు. ఇవాళ ఇట్ హస్ చేంజ్డ్ పీపుల్. అండ్ మోర్ ఓవర్ ఒక యాక్టర్ కి వాళ్ళ చెప్పంగానే ప్రభావితం అయ్యే సీన్లు ఏం లేవు ఇప్పుడు. ఒక యాక్టర్ వల్ల ఎవరిని ప్రభావితం అంత చేయలేరు. ఎవ్రీబడి హ్యాస్ లిమిటేషన్ నౌ డేస్. ఒక 4 సినిమాలు పోయినాయి అనుకోండి, కనుమరుగైపోతాడు యాక్టర్. అంత లాంగ్ స్టామినా ఉన్న లేదు. పట్టుమని 25 సినిమాలు 30 సినిమాల కన్నా ఎక్కువ చేయరు ఇప్పుడు. అంతకు ముందు 300 సినిమాలు 350 సినిమాలు చేసిన వాళ్ళు ఇప్పుడు అంత స్టామినా లేవు. ఏంటంటే మనం ఒక సినిమా అన్న క్రియేటివ్ ఎలిమెంట్,
ఒక క్రియేటివ్, ఇట్స్ క్రియేటివ్ థింగ్ కంప్లీట్. అందరూ ఒక కళాకారులు అందరూ కలిసి తీసే సినిమా అన్నది ఆ క్రియేటివ్ ఆస్పెక్ట్ లో ఫ్రేమ్ లో మనం చూడాలి తప్పితే మన సామాజిక స్పృహతోటి సినిమాని చూడటం కాదు. మన సినిమా వెళ్ళేది ఎందుకు? సమాజం గురించి నేర్చుకోవడానికి సినిమాకి వెళ్తున్నామా, లేకపోతే మనకి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తున్నామా? ఇట్ ఇస్ అ పీక్ అవుట్ ఆఫ్ లైఫ్. వాట్ వి సీ ఆన్ స్క్రీన్ ఈజ్ అ లార్జర్ దెన్ లైఫ్ ఇన్సిడెంట్స్. మన జీవితంలో మనం ఇంపాసిబుల్ థింగ్స్ మనం స్క్రీన్ లో చూస్తాం. అది చూసి మనం ప్రభావితం అవము. ఒక సినిమా చూసేసి మనం 2 పెళ్లి చేసుకుంటామా, లేదా సినిమాలు చూసేసి మనం దాదాలు డాన్లు అయిపోతామా? చెప్పండి. మన జీవితాలు మనకు ఉన్నాయి. మనకి ఆ విచక్షణ అన్నది మన ప్రజల్లో ఉంటది. విచక్షణ సినిమా తీసే దాంట్లో వాళ్ళ విచక్షణ క్రియేటివిటీ డ్రైవ్స్ ఎ మూవీ. సొసైటీ డజంట్ డ్రైవ్ ఎ మూవీ. సొసైటీ ఒక రిఫ్లెక్షన్ పడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి నరోత్తమ్ గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు. మనకున్న టైం చాలా తక్కువగా ఉండటం వల్ల దీన్ని చెప్పండి. ఈ రోజు మీరు చెప్తున్నట్టుగా సొసైటీ ఒక రిఫ్లెక్షన్ పడుతుంది అంటే చెప్పండి. వాయిస్ కూడా క్లారిటీగా లేదండి. రైట్, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు, అదేవిధంగా నరోత్తమ్ గారు డ్రైవ్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మూవీస్కి సంబంధించి ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా కొంచెం వైలెన్స్ ఎక్కువగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. చూద్దాం ఈ వైలెన్స్ అనేది ప్రజలపై, ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో. అటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారైతే బయట సమాజంలో ఉన్నాయి మాత్రమే సినిమాలో చూపిస్తున్నారంటున్నారు. కానీ నిపుణులు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, బయట సమాజంలో కంటే చూసే మూవీస్ పైన ప్రేక్షకుల యొక్క ప్రభావం చాలా ఉంటుంది. మూవీస్ వారి మీద ఎక్కువగా ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. చూద్దాం ముందు ఎలాంటి పరిణామాలు ఉంటాయో. 2026లో ఈ మూవీస్ నిజంగానే మూవీస్కి తగ్గ వైలెన్స్ ఉంటుందా, వైలెన్స్ మూవీస్లో ఎక్కువగా డామినేట్ చేస్తుందో చూద్దాం. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.